హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఎవరెవరు రాగి లడ్డు ట్రై చేస్తారో నాకు కామెంట్స్ లో చెప్పండి. అసలు టేస్ట్ అయితే సూపర్. ఇప్పుడు నేను వ్లాగ్ చేస్తే వచ్చి పెడుతున్నాం ఏంటి బిట్టు. అండ్ ఇవాళ బ్లాగ్ ఏంటి మమ్మీ ఇవాళ బ్లాగ్? షాపింగ్కి వెళ్తున్నాం. కానీ షాపింగ్ మాకు కాదు, కిచెన్ లోకి కొన్ని గ్రాసరీస్ ఇంకా కుక్వేర్ తీసుకుందామని. అండ్ మేము చాలా మంది కూడా మన కుక్వేర్ రెసిపీస్ చూస్తారు కదా, సో దాంట్లో కుక్వేర్ కలెక్షన్ చూపించమంటున్నారు. ఒకసారి అది కూడా చూపిస్తాం. మమ్మీకి కొంచెం కుక్వేర్ పిచ్చి ఎక్కువనే, కుకింగ్ పిచ్చి కూడా ఎక్కువనే. కుకింగ్ చేసినప్పుడు కుక్వేర్ ఇంపార్టెంట్. సో అదన్నమాట. అండ్ అందుకే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం అంటే మెట్రోకి వెళ్తున్నాము. సో మెట్రో వచ్చేసి మాకు దగ్గరలోనే ఉంటుంది. అది ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ అన్నమాట. ఎప్పటి నుంచో మెట్రోకి వెళ్ళాలనుకుంటున్నాను. మేము స్కూలింగ్ లో ఉన్నప్పుడు రెగ్యులర్ గా వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే మాకు ఇక్కడ సూపర్ మార్కెట్స్ కంటే మాకు డిపార్ట్మెంట్ అప్పుడు ఎక్కువ ఉండేది కాదు. అప్పుడు ఓన్లీ మెట్రోనే. ఇంకా మనకి మాకు నియరెస్ట్ అంటే అదే ఉండేది. అక్కడ అయితే A to Z యు నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్ అన్నట్టు అన్నీ ఉంటాయి. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. నాలెడ్జ్ కో నేను, బిట్టు, మమ్మీ, అంతే మేము ముగ్గురు వెళ్తున్నాం. లెట్స్ గో. మేమైతే ఇంకా మెట్రోకి వెళ్ళిపోయాము. మాకైతే ఒక 10 minutes దగ్గరలోనే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు కార్డు ఉండాలన్నమాట, మెట్రో కార్డ్. సో కార్డ్ ఉన్న వాళ్ళకి మనకు ఎంట్రీ ఉంటుంది. సో మనకు కార్డు ఉంది కాబట్టి మనం ఈజీగా ఎంటర్ అయిపోయాము. అండ్ ఆల్సో ఇక్కడ మేము వాటర్ బాటిల్స్ చూస్తున్నాం అనమాట. సో లాస్ట్ టైం ఐకియాలో తెచ్చిన గ్లాస్ వాటర్ బాటిల్స్ అవి పగిలిపోయాయి. సో మెయింటెనెన్స్ కొంచెం ఊరికేనే పగిలిపోతాయని తేలేదు, కానీ మళ్ళీ ఇక్కడ కొంచెం రీజనబుల్ ప్రైజెస్కి ఉన్నాయి. అరౌండ్ 115 ఏమో పడింది ఈచ్ బాటిల్. సో అందుకే 2 అయితే తీసుకున్నాము. అసలు మేము వెళ్ళింది మెట్రోకి కుక్వేర్ కలెక్షన్ చూద్దామని. ఎవ్రీ టైం మేము మెట్రోకి వచ్చినప్పుడు కలెక్షన్ చాలా బాగుంటుంది, కానీ మనకు అప్పుడు అవసరం ఉండదు. కానీ ఇప్పుడు మనం అవసరం ఉన్నప్పుడు వెళ్ళాం కాబట్టి అక్కడ స్టాక్ లేదని చెప్పారు. సో ఎక్కువగా దొరకలేవు. ఆల్రెడీ అన్నీ మన దగ్గర ఉన్నాయి. సో ప్రెస్టేజ్వి ఆల్రెడీ సెట్ ఉన్నాయన్నమాట, స్టెయిన్లెస్ స్టీల్. అండ్ ఆల్సో మా మమ్మీ ఏం చెప్పారంటే ఈ డేస్లో ఇప్పుడు మనకు నాన్ స్టిక్ కంటే కూడా స్టెయిన్లెస్ స్టీల్ అండ్ ఆల్సో క్యాస్ట్ ఐరన్వి మంచిగా అంట. సో మేము మోస్ట్లీ ఈ మధ్య మా మమ్మీ అయితే ఎక్కువగా అన్ని స్టెయిన్లెస్ స్టీల్ తీసుకుంటుంది. అండ్ ఆల్సో ఈ మధ్య కొత్తగా క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్ కూడా తీసుకుంటుంది అనమాట. ఇంకా ఈ మధ్య కొత్తగా ట్రైప్లై కూడా వస్తున్నాయి కదా, ట్రైప్లై స్టీల్. సో ఆ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. బట్ మేమైతే ఏం తీసుకోలేదు. ర్యాండమ్గా వెళ్తుంటే మాకు ఇక్కడ ఈ పాట్స్ కనిపించాయి అన్నమాట, చాలా బాగున్నాయి. అందుకే ఇంకా ఇవి కూడా ఒకటి తీసుకున్నాము. అసలు 2 తీసుకోవాల్సింది, చాలా మంచిగా ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు. చిన్నది ఇదిగో మన ఇంట్లో అంటే చిన్నది ఒకటి పెద్ద సెట్. మన ఇంట్లో చిన్నది లేదా? అది చూడు, మిల్క్దా సేమ్ సైజా మిల్క్ది. ఇంకా నేను మమ్మీ బిట్టు షాపింగ్కి వెళ్తే అయితే నేను మమ్మీ ఒక సైడ్ వెళ్తాము అండ్ బిట్టు ఇంకో సైడ్ వెళ్ళిపోతుంది. సో మా షాపింగ్ మాకు, బిట్టు షాపింగ్ బిట్టుకు ఉంటుంది అన్నమాట. బిట్టుకి అయితే స్టేషనరీ పిచ్చి అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా స్టేషనరీ ఐటమ్స్ ఉంటే ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకుంటుంది. ఇంకా యూనివర్సల్కి వెళ్తే అయితే ఏదో ఇట్లా మీకు ఒక ఫెస్టివల్ అన్నమాట. ఎన్ని కైండ్స్ ఆఫ్ స్కెచెస్ ఉన్నాయి, ఎన్ని కైండ్స్ ఆఫ్ పెన్స్, బుక్స్, నోట్ ప్యాడ్స్, ఇవన్నీ ఎన్ని ఉన్నా కూడా స్టిల్ తనకి చాలా ఇష్టం స్టేషనరీ అంటే. బాగున్నాయా? ఎంత బాగుంది కదా ప్రింట్ చాలా బాగుంది. ప్రైస్ ఎంత? సుజీ డోర్లో 200 అంట. అవసరం 1299. అది వేసుకోండా?
బాక్సెస్ కావాలా మీకు? డబల్ కోట్ మీకు డబల్ కావాలంటే ఇక్కడ డిపార్ట్మెంట్లో ఉంది. బిట్టుకోస్ స్టేషనరీ తీసుకోవాలి కానీ కాస్ట్ క్యాస్టైరన్ తీసుకుందాం. 899 అంట. బాగుంది కదా. పిజి అంది. సరే ఓకే పెట్టు. ఇది చూడు బాగుంది కదా ఇది. మ్మ్. దోశకి పాడైపోయింది. మంచిగా ఉంది చాలా. ఎంత ఉంది ప్రైస్? 999 ఉంది మేడం. 999. అన్నీ సేమా? ఇదే 999. చెప్పు వేస్ట్. బిట్టుకు స్టేషనరీ చూస్తే అట్లనే ఆగిపోతుంది అనమాట. స్టేషనరీ చూస్తే బేకరీ చూసినట్టు అనిపిస్తుంది. తీసుకో. అది ఎంత అంట? బిట్టు మమ్మీ రాయరు ఇంట్రెస్టింగ్ ఉందంటే ఎందుకు వాటర్ బాటిల్స్ బిట్టుకి స్టేషనరీ వాటర్ బాటిల్స్ పిచ్చి. ఇంకేంటి మమ్మీ అంతే అంతే. స్టేషనరీ వాటర్ బాటిల్స్. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ నుంచి ఒక 20 బాటిల్స్ అన్నా ఉన్నదేమో నాకు తెలిసి. బాగుంది. వద్దులు పెట్టే అక్కడ సరే రా. టైం వేస్ట్ చేయకు. బిట్టుతో ఉంటే టైం వేస్ట్ ఉంటుంది ఎక్కువ. నేను అంటే నా షాపింగ్ ఎక్స్ట్రా చేయకు. నీ షాపింగ్కి నా షాపింగ్కి రాలే. అందరు షాపింగ్. ఏ డ్రెస్లో పాప? షాంపూ అది హైడ్రానిక్ లేదే. లారియల్ ఉంది అండ్ నేను స్కూల్లో ఉన్నప్పుడు మెట్రోకి వస్తే డెఫినెట్గా నేను ఫ్రోజన్ ఫ్రైస్, స్మైలీస్, పాప్కార్న్ ఇలాంటివన్నీ తీసుకునేదాన్ని. ఐ మీన్ చికెన్ పాప్కార్న్. కానీ ఇప్పుడు ఇవన్నీ మనం చూస్తున్నాం కదా, ఇవన్నీ మన హెల్త్కి అంత మంచిది కాదు. మనం చేసుకోవాలనుకుంటే ఇంట్లోనే చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మాకు అప్పుడు మా ఇంటి దగ్గర ప్రాన్స్ దొరికేవి కాదనమాట. కానీ మెట్రోలో ప్రాన్స్ చాలా ఫ్రెష్గా ఉండేవి అప్పుడైతే. సో ఇక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్గా మేము ప్రాన్స్ తీసుకొని వెళ్ళే వాళ్ళము. బట్ ఈసారి అయితే ఏం తీసుకోలేదు, ఎందుకంటే డాడీ లేరు కదా. డాడీ ఉంటే తీసుకునే వాళ్ళము. బట్ ఎనీవే ఇప్పుడు మా ఇంటి దగ్గర మాకు లైవ్ ప్రాన్స్ ఉంటాయి అన్నమాట. సో అవి కూడా బాగుంటాయి. అండ్ ప్రాన్స్ నాకు చాలా ఇష్టము సీ ఫుడ్లో. బాగుంది ఫ్రెష్. 269 per kg ఉంటుంది. చూడ ఎంత బాగుందో. బిట్టుకి ఇది మనకు కాదు. ఇటు ఇచ్చే డైట్ కోక్ బిట్టు. డైట్ కోక్ కూడా బిట్టుకి. నేను తాగానమ్మా, నో షుగర్స్. మమ్మీ ఏం తెచ్చుకున్నావు బిట్టు నువ్వు? కచోరీ. దీస్ గర్ల్స్ ఆర్ ఈటింగ్ జంక్. ఇవే కష్టాలు. అంటే ఇక్కడ తినొచ్చు ఎందుకంటే పట్టుకో. అంటే ఇక్కడ బాగుంటాయి కదా, స్పెషల్ స్పెషల్. మళ్ళీ ఇక్కడ మా ముంగటే చేస్తారు వీళ్ళన్నీ. అయినా చాలా రోజులు అయింది తినక. మార్వాడి ఇస్తే బాగుంటుంది. ఇక్కడ ఫేమస్ సమోసా అండ్ మిర్చి కచోరీ. ఇప్పుడైతే మేము ఇంటికి వచ్చేసాము.
తీసుకున్నది ఏం లేదు కానీ ఫుల్ టైర్డ్ అయిపోయినా మెట్రోకి వెళ్తే తిరగలేకనే అలసిపోతాం అసలు అయితే అటు నుంచి ఇటు ఇటు నుంచి ఏమీ ఉండదు అందులో మళ్ళీ బిట్టేమో అక్కడికి వెళ్ళి నాకు అది కావాలంటది, ఇక్కడికి వెళ్ళి నాకు ఇది ఇటుకు స్టేషనరీ వాటర్ బాటిల్స్ ఇట్లాంటివి చూస్తే వాటర్ బాటిల్స్ అయితే పిచ్చి బిట్టుకి. అయితే మేము ఏమేమి తెచ్చుకున్నామో చూపిస్తాం. కొన్ని గ్రాసరీస్ తెచ్చుకున్నాం, ఇంకొన్ని ఈసారి ఎక్కువ కుక్వేర్ ఎక్కువ స్టాక్ లేదు. నార్మల్గా అయితే చాలా ఉంటాయి, అప్పుడు మనకు అవసరం ఉండదు, కానీ మంచిగా ఉంటాయి. సర్లే అవసరం ఉన్నప్పుడు తర్వాత తీసుకున్నాను. ఇప్పుడు బాగుండేది, ఇప్పుడు అంత లేదు. యాక్చువల్గా ఏమీ లేవు, స్టాక్ వస్తుందంట కొత్తగా, అందుకే ఎక్కువగా లేదు. మన దగ్గర ఉన్నాయి కుక్వేర్ అయితే. కుక్వేర్ అయితే మన దగ్గర ఉన్నాయి, కొత్తగా ఏం లేవు. ఇంకా అందుకే ఈరోజు అయితే ఏం తీసుకోలేదు, చూడాలి నెక్స్ట్ టైం. వాటర్ బాటిల్స్ తీసుకున్నాము, మంచిగా ఉన్నాయి ఇవి. ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి కదా, సో అట్లా. అసలు ఫస్ట్ గ్లాస్ వాటర్ బాటిల్స్ తెచ్చినాం కానీ ఇరిగిపోవడమే. హౌస్ హెల్ప్ అంటే తోమేటప్పుడు ఇరగొట్టేస్తాం, మెయింటెనెన్స్ కష్టం. అది ఇది ఇంకోటి 2 తీసుకోవాలనుకున్నాం, ఒకటే తీసుకున్నాం. వాటర్ బాటిల్స్ 2 తీసుకున్నాము, అండ్ ఇది దొట్టి కూడా, ఇది బాగుంది కదా, కలర్ బాగుంది. సేమ్ ఇంకోటి తీసుకుందాం అనుకున్నాం కానీ 2 పెట్టుకున్నాము, మరి ఏమో మర్చిపోయాము. బాగున్నాయి, చాలా బాగుంది. అండ్ ఆల్సో దోశ పెంక ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, అంటే క్యాస్ట్ ఐరన్ కడాయి అవి వాడుతుంది మమ్మీ, కానీ దోశ పెంక తీసుకోలేదు. నాన్ స్టిక్ ఉంది, నాన్ స్టిక్ ఉంది, నాన్ స్టిక్ దే వాడుతున్నాము. సో క్యాస్ట్ ఐరన్ కూడా ట్రై చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, ఈ రోజు అయింది. ఇంకా చిన్న కడాయి కూడా తీసుకుందాం అనుకున్నాం కానీ లేదు, అసలు స్టాకే లేదు ఈరోజు. ఏంటో ఇది పిజియన్ బ్రాండ్ అన్నమాట. ఇంకా వేరే బ్రాండ్ ఏదో ఉంది, అది బర్నర్. మేము అవి అందులో కుక్కర్స్ వాడతాం మేము, స్టెయిన్లెస్ కుక్కర్. అది కూడా మంచిదే, మంచి బ్రాండ్. వెయిట్ చాలా ఉంది, ఆఫ్ కోర్స్ క్యాస్ట్ ఐరన్ వెయిట్ ఉంటుంది. ఇంకా కాకపోతే మెయింటెనెన్స్ ఎక్కువ, దీన్ని సీజనింగ్ చేయాలి. నార్మల్గా తీయొచ్చు ఇస్తాం, ఎలా టాలెంట్ పర్సన్. స్లోగా చాలా వెయిట్ ఉంది. క్యాస్ట్ ఐరన్ ప్యాన్, దీనికి ఇవి సిలికాన్ సిలికాన్ కూడా వచ్చినాయి, హ్యాండిల్ సిలికాన్ వచ్చినాయి. వేరే దానికి ఏమో లేకుండే, ఇలా ఉంటేనే బెస్ట్లే. కొంచెం పట్టుకున్నా కూడా కాలరు. ఇది రైస్, ఇంకా దీన్ని సీజనింగ్ చేయాలి. సీజనింగ్ చేసిన తర్వాత యూజ్ చేయాలి. రెగ్యులర్గా మనము ఇంకా దోశ ఇప్పుడు మనం వీక్లీ 2 times అలా తింటాం కదా, నార్మల్ టైంలో పెట్టేస్తాం కదా, రస్ట్ వచ్చేస్తుంది అన్నమాట. సో మనం రెగ్యులర్గా దీన్ని మెయింటెనెన్స్ చేయాలి. మంచిది కదా క్యాస్ట్ ఐరన్. కడాయి ఉంది కదా, యూజ్ చేస్తున్నాం, బాగుంది. 1 yearకి ఎక్కువనే అయింది అది తీసుకొని, 1.5 year అవుతుంది, బాగుంది. సో ఇది పిజియన్ బ్రాండ్ అన్నమాట. దీని ప్రైస్ ఇప్పుడు బిల్లులో ఉంది. నాన్ స్టిక్ ఇదేంటి పొంగలి ప్లస్ ప్యాన్ ఉంది, కడాయి ఉన్నాయి, కానీ ఈ సైజెస్ అక్కడ ఏవి అవ్వలేదు. ఇది నాకు మమ్మీ కూడా ఇష్టం, ఇలా ఇద్దరం అంటూ ఉంటాం. అండ్ బిట్టు ఏవో మార్కర్స్ తీసుకుంది, ఇది ఒకటి తీసుకుంది, వేరే కూడా తీసుకుంది, నేనే తీసేసిన. ఇది బుక్ అన్నమాట, ఇది నేను తీసుకున్నాను, నాదది. ఇది అండ్ ఈ బుక్ కూడా బిట్టుగా తీసుకుంది. నాకేం పెద్ద స్టేషనరీ ఎక్కువ అంటే ఎక్కువ అవసరం వరకే తీసుకుంటా, ఎక్కువగా తీసుకోను. బిట్టుకి ఏమో కొత్త ట్రై చేయాలని ఇష్టం. ఆల్రెడీ ఇలాంటిది ఒక బుక్ ఉంది, ఏంబి మాల్లో తెచ్చుకుందంటే స్టోర్లో, ఇంతవరకు ఓపెనే చేయలేదు, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి తెచ్చుకుంది. సో ఇదన్నమాట. నువ్వు తీసుకుందా దాంట్లో ఓపెన్ చేసుకుంది. ఓకే, థ్యాంక్ యూ మమ్మీ, ఇంటికి తెలిసే ఇప్పుడు ఉంటుంది. అండ్ ఆల్సో హనీ తీసుకున్నాం, కొన్ని గ్రాసరీస్ తీసుకున్నాంలే. సో ఇదన్నమాట బ్లాగ్. ఓకే, కుక్వేర్ కంప్లీట్గా వేరే బ్లాగ్లో చేద్దాం. అన్ని పాతవి ఇంకొన్నాయి, కొత్తవి అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ టైం ఓన్లీ కుక్వేర్ బ్లాగ్. హే గాయ్స్, ఇదైతే నెక్స్ట్ డే అండ్ ఇవాళ మమ్మీ మార్నింగే సిల్వర్ ఐటమ్స్ అన్నీ క్లీన్ చేసిందన్నమాట. సో ఇప్పుడు అందుకే కొంచెం లేట్ అయింది, అండ్ ఇంకా పూజ కూడా చేయాలి. ఇప్పుడు మనం వెళ్ళి పూజ చేద్దాం. ఇవాళ ఫ్లవర్స్ చాలా ఫ్రెష్ ఉన్నాయి. బనానాలు ఎందుకు అసలు ఫ్రెష్, అసలు ఎక్కడ చూసినా ఎందుకో బాగా రావట్లేదు. వర్షం కదా అంటున్నాను, వర్షం వల్ల ఎవరి దగ్గర ఏమన్నా అట్లనే ఉన్నా. మొన్న తెస్తేనే బాగాలేవు అని మళ్ళీ వేరే దగ్గర ఏమన్నా బిడ్డనే అయినా. శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే
త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మంచిగా చారు రెసిపీ చూద్దాం. మజ్జిగ చారు బెండకాయ. That's it for today's video, guys. I hope ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and join this beautiful family. We'll see you in my next vlog. Be kind to everyone. Bye, guys.